వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. బస్సు మొత్తానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఫస్ట్ ఇదిగో మంచి ఫ్రెండ్ అయిన ఈ ట్రిప్ లో మంచి ఫ్రెండ్ అయ్యారు. మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట కదా కదా. ఓకే, వాళ్ళ రిలేటివ్ మొత్తానికి మేమే ఈ బస్సు ఇలాగే హైదరాబాద్ వరకు వెళ్ళేస్తే ఎలా ఉంటుంది? భయం వేస్తుందా? మజా వస్తుందా? చూడండి, బస్సులో ఇంకా ఎవ్వరూ ఎక్కలే. ఓ ఉన్నారే ఆల్రెడీ, మేమే ఫస్ట్ అనుకున్నాము. ఇదే ఇలా ఒక్కళ్ళే మొత్తం బస్సు వెళ్తే ఎలా ఉంటుంది? భయం వేస్తుందా? మజా వస్తుందా? మీకైతే ఎలా అనిపిస్తుంది? చూసారా, ఒక్కళ్ళు కూడా, ఈవెన్ డ్రైవర్ కూడా రాలేదన్నమాట. ఇంకా మేమే ఈ బస్సు మొత్తానికి యజమానులం. అది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడన్నా అయిందా? బస్సు మాత్రం సూపర్గా ఉందండి, నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూసారా, ఇది వచ్చి మా బెర్తులు అన్నమాట. పెద్ద సూట్ కేసు కింద డిక్కీలో పెట్టేసాము. ఇవి వచ్చి ప్రసాదము. ఇది వచ్చి యాజ్ యూజువల్గా హ్యాండ్ బ్యాగ్లో నానా రకాల చెత్త అన్నమాట. మా వారేమో బయట డిన్నర్ చేయడానికి వెళ్ళున్నాను. నేనేమో ఆల్రెడీ పావు బాజీ తినేసానమాట. బయటకు వచ్చినప్పుడు ఒక్కసారైనా బయట ఫుడ్ తినకపోతే ఎలాగా? మా వారేమో రకరకాలుగా భయపిచ్చారు, కానీ అమ్మా నేనా వదిలేది? పావు బాజీ కుమ్మేసానులేండి. మా వారు ఏ ఇడ్లీనో దోశ తినడానికి వెళ్ళారు. అదనమాట సంగతి. మా షిరిడి ట్రిప్ అయిపోయింది. వాపస్ బయలుదేరాము. 8:30కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ దేనికదే చెప్పుకోవాలి, ఈ బస్సు నీట్ అండ్ క్లీన్గా ఉందండి, చాలా బాగుంది. మెయింటెనెన్స్ మాత్రం. బాయ్.